100 మంది పాకిస్తాన్ తీవ్రవాదులను హతం చేసిన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ జెండాల దహనం. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట 9 ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి చేసి భారత సైన్యం సాధించిన విజయాన్ని గర్విస్తూ కుల్కచర్ల మండల కేంద్రంలో యువజన సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పాకిస్తాన్ చేసే దాడికి ప్రతిదాడి తీవ్రంగా ఉంటుందని పరిగి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ముదిరాజ్, బీజేపీ మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్ హెచ్చరించారు. భవిష్యత్తులో దాయాది దేశం మనపై ఏ రకమైన దాడులు చేయాలన్నా భయపడే విధంగా ప్రతి దాడి ఉంటుందని, ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని అన్నారు. భారతదేశ ఆడబిడ్డల సింధూరంని చెడిపిన ఉగ్రవాదులకు ఇక చుక్కలే కనపడతాయని, ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడి చూసి ఉగ్రవాదులు వణికిపోతున్నారని అన్నారు. భారతదేశంలో ఉన్న దేశద్రోహులకు ఇదొక గుణపాఠం అని హెచ్చరించారు. భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నవారు పాకిస్తాన్కు వెళ్లిపోవాలని, ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని వదిలిపెట్టి ప్రసక్తే లేదని అన్నారు. భారతదేశ సైన్యాన్ని చూసి దేశం ఉప్పొంగిపోతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ హనుమంతు, పెరమళ్ల వెంకటేష్, శ్రీశైలం, పెంటయ్య సార్, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కాట్రావత్ మహేష్, ఓబీసీ మండల అధ్యక్షులు చలివేంద్రం మహేష్, గాదె మల్లేష్, కె. ప్రవీణ్, శేఖర్, అశోక్, చంద్రయ్య, ఆంజనేయులు, మహేందర్ చంద్రయ్య, శివ, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు బీజేపీ జిల్లా నాయకులు గాదె మహిపాల్ గారు, బీజేపీ మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్ గారికి, మరియు పెద్దలు గౌరవనీయులు వెంకయ్య సార్ గారికి, మరియు అన్నాసారం శ్రీశైలం గారికి, అన్నారం మహేష్ వెంకటేష్ గారికి, హనుమంత్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసిన దేశభక్తులకు, జాతీయవాదులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పహల్గామ్ దాడికి ప్రతిఘటనగా పాకిస్తాన్లో 9 ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి 100కు పైగా భారత సైన్యం వాళ్ళని హతమార్చడం జరిగింది. ఈ సందర్భంగా కులకచర్ల ఘటగా వారికి భారత సైన్యానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సంబరాలుగా ఈరోజు చిన్న కార్యక్రమం చేపట్టిన యువజన సంఘాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే, ఈరోజు గత ఏప్రిల్ 26 నుంచి ఎప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుందని చూస్తున్నారు భారతదేశం మొత్తము. అయ్యా, ఈరోజు నరేంద్ర మోడీ గారికి మేము ఒక కులకచర ఘటన నుంచి వినియోగించుకుంటున్నాం. ఎలా మెరుపు దాడులే కాదు, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పాకిస్తాన్ చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటాం. యువజన సంఘాల తరఫున ఎంబడే యుద్ధం జరపాలి, పాకిస్తాన్ మొత్తాన్ని అంటే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ దేశం లేకుండా చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మున్ముందు కూడా ఏదైనా కార్యక్రమాలు దేశభక్తికి సంబంధించిన ఏమైనా ఉంటే కుల్కచర్ల గడ్డ మీద యువజన సంఘాలు తరలి వచ్చి జాతీయవాదులకు సపోర్టుగా, దేశభక్తులకు సపోర్టుగా నిలిచి ఇండియా ఆర్మీకి మద్దతుగా నిలవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నిన్న జరిగిన విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 22వ తారీఖున కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు 15 రోజులు కళ్ళకు గంటలు కట్టుకొని ఎప్పుడు మన నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద దాడి చేస్తారని నిద్రలేని రాత్రులు గడపడం జరిగింది. ఆ రోజు రానే వచ్చింది. రాత్రి 1 గంట 44 నిమిషాలకు పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేసి 100 మందిని పట్టుబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వివిధ దళాలు ఎంతో సాహసం చేసి పాకిస్తాన్పై ఉగ్రవాదులను మట్టుబెట్టి ఈరోజు మన హిందువులకు ఒక శుభసూచకం మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు జరిగిన కాశ్మీర్లో చంపినప్పుడు 22 మందిని హిందువులు కాదా వారి యొక్క మతాన్ని వాళ్ళ యొక్క మతానికి అనుసరించి ఉన్నారా లేదని చూసి చంపడం జరిగింది. కాబట్టి మనం కూడా పక్కన ఉన్నటువంటి ముస్లింలని పాకిస్తాన్ వల్ల మన భారతదేశం ముస్లింలని గ్రహించుకొని మనం ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ మనల్ని మన హిందువులని కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి చాలా మంచి సమస్య వస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కులకుగా బీజేపీ మండల ప్రెసిడెంట్ అయినటువంటి भारत माता की जय, भारत माता की जय। मार डालो सालों के पाकिस्तान वालों को, मार डालो सालों के पाकिस्तान वालों को। మొన్న 22వ తారీఖు రోజు జరిగినటువంటి పహల్గామ్లో మన ఏదైతే టూరిస్టులు టూరిస్టు హిందువులు వెళ్ళినటువంటి వారిపైన ఏదైతే అరాచకం జరిగిందో పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశంలో చొరబడి వాళ్ళని ఒక బట్టలు ఊడదీసి పాయింట్ ఊడదీసి ఈరోజు చంపడం జరిగింది. వాళ్ళ రక్తపొట్టుకు ఈరోజు ప్రతీకారకంగా ఈరోజు నరేంద్ర మోడీ ఈరోజు మన ఒక ఆర్మీ జవాన్లకు ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో ఆర్మీ జవాన్లు కోరే విధంగా ఈరోజు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆర్మీ జవాన్లు అడగడం జరిగింది. అదేవిధంగా మీకు ఫుల్ పవర్ తీసుకున్నా అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇచ్చిరో అదే మేరకు ఈరోజు 1 గంట లోపలనే 9 పాకిస్తాన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి ఈరోజు 100 మందికి పైన ఈరోజు పాకిస్తాన్ ముక్కలను భారత్ జవాన్లు హతమార్చడం జరిగింది. ఏది ఏమైనా మన ఒక హిందువులకు జరిగిన అన్యాయం తీర్చుకోకపోతున్నాం. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని మన ఒక ఆర్మీ జవాన్లకు కానీ ఇక్కడ ఉన్న దేశభక్తులు కానీ ఒక మనోధైర్యాన్ని ఇస్తూ మీకు ఒక ధైర్యాన్ని ఉంటా, మీకు ఏ విధంగా సాయం ఉన్నా నేను ఉంటాను ఒక ఆర్మీ జవాన్లకు ధైర్యం ఇచ్చి ఈరోజు పాకిస్తాన్లకు చొరబడి పాకిస్తాన్ని అంతం చేసే విధంగా ఈరోజు భారతదేశ పటంలో లేకుండా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు.